హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, యూదా ఉన్నాడు కదా, ఈ యూదా తామారు నందు ఎవరిని కన్నాడు? ఫెరేజ్. ఈ లైన్ చూడండి, అబ్రహాము నుంచి దేవుడు ఆ లైన్, ఆ యొక్క జీనియాలజీ, ఆ యొక్క వంశావళిని దేవుడు తీసుకొస్తున్నాడు. సరే, ఏం పాస్టర్ తామారని ఎవరో ఒక స్త్రీ ఉంది, దానికి మనకు సంబంధం ఉన్నాను. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీరు బాగా గమనించారు. ఇప్పుడు తామారు మత్తయి సువార్తలో ఫస్ట్ ఫీమేల్ నేమ్. షారా పేరు రావట్లేదు, రిబ్కా పేరు రావట్లేదు, లేయా పేరు రావట్లేదు, రాహేలు పేరు రావట్లేదు. ఇంకా ఎందరో స్త్రీలు ఉన్నారు, ఎవరి పేరు దేవుడు రాయడానికి తలచినారు. తామారు పేరు మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? రాస్తూ ఉన్నాడు. ఫస్ట్ నేమ్ తామార్. చెప్పండి, ఫస్ట్ నేమ్ ఏంటి? తామార్ అంటే అర్థం తెలుసా మీకు? ద మీనింగ్ ఆఫ్ తామార్. హెబ్రీ భాషలో తామారు అంటే పామ్ ట్రీ, ఖర్జూర వృక్షము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఖర్జూర వృక్షము, తాటి చెట్టు. మన భాషలో చెప్పాలంటే తాటి చెట్టు, పొడుగ్గా ఉంటుంది తాటి చెట్టు. ఆ మీనింగ్ ఉంది ఆ పేరు. తామార్ అంటే తాటి చెట్టు. తాటి చెట్టు ఎడారిలో బ్రహ్మాండంగా ఎదుగుతుంది. తాటి చెట్టుకు నీళ్లు లేకపోయినా చావదు. అరణ్యంలో ఉంటుంది, ఇసుకలో పెరుగుతూ ఉంటుంది, పొడుగ్గా ఎదుగుతూ ఉంటుంది. పామ్ ట్రీ, ఇంగ్లీష్లో పామ్ ట్రీ. కాబట్టి తామారు ఒక అన్య జాతికి చెందిన ఒక స్త్రీ. ఈ స్త్రీని యూదా ఏం చేశాడంటే తన కుమారునికి పెళ్లి చేసి ఇచ్చాడు. అంటే తన కుమారుడైన, మొదటి కుమారుడైన ఏర్. మీరు చూసినట్లయితే ఇక్కడ తామారును కోడలుగా తీసుకున్నాడు యూదా. యూదాకి తామారుకి సంబంధం ఏమిటంటే, తామారు కోడపిల్ల, కోడలు. ఈమె ఎట్లా, ఎవరి కోడలు అంటే మొదటి కుమారుడు ఏర్ అని ఉంది కదా, ఈ ఏర్ అనే మొదటి కుమారునికి తామారు భార్యగా ఉంది. అంటే యూదాకు ఏమిటి? కోడలు. అట్లయితే యూదా తామారుకి ఏం కావాలి? మామయ్య. తన మామయ్య అయిన యూదా. సో తామారును తీసుకున్నాడు తన పెద్ద కుమారునికి. కానీ పెద్ద కుమారుడు పరమ దుర్మార్గుడు, భయంకరమైనటువంటి వాడు. అది పెళ్లి చేయగానే తామారుతో సక్రమంగా కాపురం చేయలేకపోయాడు. కానీ వాడు దుర్మార్గుడుగా ఉన్నాడు, దుష్టుడుగా ఉన్నాడు. పరమందున్న దేవుడు అతని ప్రవర్తనను చూడలేక దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క యూదా పెద్ద కుమారుణ్ణి చంపెను. ఏం చేశాడు? మనందరికీ న్యూ టెస్టమెంట్ యేసు ప్రభువును బాగా తెలుసు. క్షమించేవాడు, ప్రేమించేవాడు, కరుణగల కృపామయుడు, ప్రేమామూర్తి యేసు ప్రభువును ఇప్పుడు ఈ కృపాకాలములలో కొత్త నిబంధన సంఘమైన మనము రకరకముగా వర్ణించి మనం పాడుకుంటున్నాం. దయాదాక్షణ్యపూర్ణుడు యేసు. ఎవరు? దయాదాక్షణ్యపూర్ణుడు, కరుణామూర్తి ఆయన, కృపామయుడు ఆయన. ఆయనకి ఎన్నో పేర్లు చెప్పుకొని మనం పాడుతూ ఉన్నాం. కానీ ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన ఎవరు అంటే చంపేవాడు. జీవితం సరిగా లేదనుకోండి, అప్పుడే దేవుడు చంపేవాడు. యూదా పెద్ద కుమారుడు దుర్మార్గుడుగా ఉన్నందున తామారు భర్త అయిన ఏరును దేవుడు చంపెను అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఆదికాండం పుస్తకం 38వ అధ్యాయానికి మనము కొంచెం మెల్లగా మనం పోదాం. మీరు తిప్పుకోండి, ఆదికాండం పుస్తకం 38వ అధ్యాయం, అందులో 6వ వచనం 7వ వచనం మనం చదువుదాం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి
పెళ్లి చేసెను. యూదా ఏం చేశాడు? తన పెద్ద కుమారునికి ఒక అమ్మాయిని తీసుకున్నాడు. కానానీయ దేశములలో ఒక అన్య జాతికి చెందిన స్త్రీని, ఆమె పేరు తామారు. ఆమెను పెళ్లి చేసెను. ఎవరికి? ఏరు అను తన పెద్ద కుమారునికి, జ్యేష్ఠ కుమారునికి. 7వ వచనం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. యెహోవా అతన్ని చంపెను. యేసు అతన్ని చంపెను. ఓల్డ్ టెస్టమెంట్ జీసస్ కి, న్యూ టెస్టమెంట్ జీసస్ కి చాలా తేడాలు ఉన్నాయి. ఈ కృపాకాలములలో మన ప్రవర్తన సరిగా లేదంటే మనల్ని ఎప్పుడో దేవుడు చంపేవాడు. కానీ మనము ఈ కృపాకాలములలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అతిక్రమములను మనం చేసినా దేవుడు మనలను, మన పాపములను క్షమిస్తూనే ఉంటున్నాడు. కారణం ఇది కృపాకాలం. బట్ ఓల్డ్ టెస్టమెంట్ అట్లాంటిది కాదు, అది మనసాక్షి కాలం. అది ఇప్పుడు మనం చదువుతున్న ఈ చరిత్ర, యూదా మనం బైబిల్లో చూస్తున్నాం కదా, ఆ చరిత్రది మనసాక్షి కాలం. ధర్మశాస్త్రం కూడా ఇంకా రాలేదు. కానీ మనసాక్షి కాలంలోనే ఆ యొక్క యూదా పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. తామారు ఏం చేసింది? సక్రమంగా కాపురం చేయడానికి ముందే విధవరాండ్లు అయిపోయింది. తాటి చెట్టు యొక్క అవస్థ. ఆడవాళ్ళ జీవితం అంతే. సరైన జీవితము సక్రమంగా రాకపోతే లైఫ్ నరకం అయిపోతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. పురుషుల కన్నా స్త్రీల జీవితం చాలా ముఖ్యం. వంశవృద్ధి కలగాలంటే వారి ద్వారానే కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఆమె ఏమైపోయింది? విధవరాండ్లు అయిపోయింది చిన్న వయసులోనే. 8వ వచనం మనం చదివితే మామయ్య యూదా ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. అప్పుడు యూదా ఓనానుతో ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఇంకొక కుమారుడు అంటే తమ్ముడు. పెద్ద కుమారుడు చచ్చిపోయినాడు కదా. ఎట్లా చచ్చినాడు, దేనికి చచ్చినాడని ఎవరికి తెలియదు. కానీ బైబిల్ చదువుతున్న మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు. ఇదంతా యూదాకి తెలియదు. అయ్యో, నా కొడుకు దేవుని దృష్టిలో దుష్టుడుగా ఉన్నాడా, అది యూదాకి తెలియదు. ఇప్పుడు వాక్యం చదువుతున్న మనకు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. యూదా ఎట్లా అనుకునేవాడు? మనలో కొంతమంది నా కొడుకు మంచివాడే, అవునా, నీ కొడుకు దమ్ము కొడుతున్నాడు తెలుసా అంటే, నా కొడుకు బంగారం అండి, అట్లా చెప్పే తల్లిలు ఈ రోజుల్లో లేకపోలేదు. మన పిల్లల గురించి ఎవరైనా చెడ్డ సమాచారం చెప్తే మనం ఒప్పుకుంటామా ఏమిటి? మనము నమ్ముతామా ఏమిటి? మన పిల్లలను మనము సేఫ్ జోన్లో పెట్టడానికి మనము అబద్ధం ఆడడం చేయలేదా? సేమ్ యూదా కూడా అంతే. నా కొడుకు బంగారం అని అనుకున్నాడు, కానీ దేవుని దృష్టిలో వాడు ఎట్లాంటి వాడు? దుష్టవాడు, దుష్ట మనిషి, చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. ఇప్పుడు అతని తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఎవరి తమ్ముడు? ఆ ఏరు అన్న వాడికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఏమా బోనాలు? నాకేమో బోనాలు ఉంది. బోనా ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓ ఓనానా, అది నేను అడగడంలే. ఆ ఏరు అన్న వాడికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, వాడు మరది. వాడు ఎవరు? మరది. ఆడవాళ్ళైతే మరదలు. ఇప్పుడు మరది తమ్ముడు కదా వాడికి. కానీ తామారుకు ఆ ఓనాను ఎవరు? మరది. ఇప్పుడు 8వ వచనంలో యూదా చెప్తున్నాడు ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానమును కలుగజేయమని చెప్పాను. ఇది మనస్సాక్షి కాలంలో ఉండే ధర్మం. ఆ కాలంలో ఇది ఉండేది. అన్న చనిపోతే అన్న భార్యకు పిల్లలు ఉన్నా పర్వాలేదు, పిల్లలు లేకపోతే అన్న వంశమును వృద్ధి చేయడానికి తమ్ముడిని ఏం చేస్తారంటే అన్న భార్యను పెళ్లి చేసుకోమని అంటారు. అట్లా తమ్ముడు మరది ధర్మమును జరిగించాలి అనేది మనసాక్షి కాలంలో ఉండే ఒక కార్యం. అది మరది ధర్మము, ఇది మనసాక్షి కాలంలో అప్పట్లో ఉండేది. ఇప్పుడు
ఆ యొక్క యూదా ఏమంటున్నాడు, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానమును ఏం చేయి, కలగజేయమని చెప్పాను. దానికి తమ్ముడైన ఓనాను ఒప్పుకున్నాడా? అన్న భార్య దొరికిందిరా స్వామి, మనకి పెళ్ళి అట్లైనా కానిలే అని చెప్పి ఓనాను ఏం చేశాడు, ఓకే అనేసినాడు. చూడండి 9వ వచనములలో, ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగ చేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచింది. ఇది బైబిల్లో క్లారిటీగా క్లియర్గా బైబిల్లో పరిశుద్ధాత్మ రాసేశాడు. దీని వివరణ మీరు తెలుసుకోవాలి. ఏమిటి అని అంటే, ఓనాను అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే తండ్రి అడిగాడు కాబట్టి. తనకు ఒక మరది ధర్మం ఉంది, ఆ మరది ధర్మమును ఏం చేయాలి, నెరవేర్చాలి అని చెప్పి ఒప్పుకున్నాడు. కొందరు మొండి చేస్తారు, నేను అన్న భార్యను పెళ్లి చేసుకోను, నేను వేరే ఒక అమ్మాయిని చేసుకుంటాను, ఆల్రెడీ వేరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాను, ఆ అమ్మాయిని నేను ఏం చేసేది అని తండ్రితో కూడా వివాదం పెట్టుకున్నారు. కానీ ఓనాను అట్లా ఏం చెప్పలే. ఓకే అన్న భార్య అన్నతో కూడా సక్రమంగా జీవించలేదు, అది నేను చూసినాను, ఓకే రైట్ డాడీ, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒప్పుకున్నాడు. కానీ వీడు ఏం చేశాడంటే, తన అన్న భార్య దగ్గర పోయినప్పుడు తన అన్న భార్య గర్భవతి అవ్వకుండా తన యొక్క బీజమును, శరీరంలో ఉన్నటువంటి ఆ స్పర్మ్ అంటే పిల్లలను కలిగించే ఆ యొక్క బీజమును ఏం చేశాడంటే, అది ఆమె యొక్క గర్భ సంచిలో పోకుండా దాన్ని ఎత్తి నేల మీద విడిచిపెడుతున్నాడు. ఇది ఇప్పుడు చెప్తున్నాను మాస్టర్బేషన్. ఇది ఇప్పుడు ఉండే కాలంలో యవనస్తులు ఏం చేస్తారంటే, పెళ్లికి ముందు ఆ యొక్క లైంగిక సుఖమును పొందడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారంటే, టీనేజర్స్ వల్ల కంట్రోల్ చేయలేనప్పుడు మాస్టర్బేషన్ చేసుకుంటారు. ద బైబిల్ ఏం చెప్తుందంటే, ఓనాను అదే చేశాడు. అంటే ప్రెగ్నెన్సీ కాకూడదని చెప్పి ఆ యొక్క బైబిల్ చెప్తుంది రేతస్సును, నేలను విడిచిపెట్టాడు. కానీ దేవుడు అది ఎందుకు పురుషులకు ఇచ్చినాడంటే, సంతాన అభివృద్ధి కలిగించడానికి దేవుడు అది ఉంచాడు. కానీ ఏం చేసేది, వీడు ఈ మాదిరి అక్రమ సంబంధం చేస్తున్నాడు. ఇది యూదాకు తెలుసా? తెలియదు. తామారుకు తెలుసా? తామారు కూడా ఏం తెలియదు, వీడు ఏం చేస్తున్నాడని. గర్భవతి అవ్వట్లే. ఓనానికి సైటానిక్ మైండ్ వచ్చేసింది, సాతాను యొక్క మైండ్ సెట్ వచ్చేసింది. తన అన్న భార్య ఎట్టి పరిస్థితుల్లో గర్భవతి అవ్వకూడదని ప్రెగ్నెన్సీ కంట్రోల్లో బహు జాగ్రత్తగా ఉన్నాడు. అందువలన వాడు ఏం చేస్తున్నాడు, ఆమెతో కూడా పోయినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ సంతాన ప్రాప్తి కలిగించడానికి ఆ విషయంలో ముందు జాగ్రత్తగా తన బీజమును నేల మీద విడిచిపెట్టి వృధా చేస్తున్నాడు. ఇది పరమందున్న దేవుడు చూస్తున్నాడు. బైబిల్ అదే చెప్తా ఉంది. చూడండి అక్కడ 9వ వచనం మళ్ళా చేయండి. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి, ఎందుకంటే తన అన్న భార్య గర్భవతి అయితే ఇది నా సంతానం కాదు కదా, ఆమె సంతానం అవుతుంది కదా. రేపు అది మగబిడ్డ అయితే అది మొత్తం సొత్తును, మొత్తం ఆస్తిని, డబ్బును, అన్నిటినీ అది దానికే పోతుందని వీడు ప్లాన్. అందుకని ఆమెకు తన ద్వారా ఏమాత్రం సంతాన అభివృద్ధి జరగకూడదని చెప్పి బహు జాగ్రత్తగా దానిని ఏం చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. కానీ ఇది యెహోవా దేవుడు చూస్తున్నాడు. తన అన్నకు సంతానము కలగచేయకుండానట్లు తన రేతస్సును నేల విడిచిన 10వ వచనం, అతడు చేసినది యెహోవా దృష్టికి మ్యారేజ్కు ముందున్న జీవితం యంగ్స్టర్స్ నేను చెప్తాను. అనవసరంగా మీరు ఇలాంటి కార్యములలో పాల్గొని మీ జీవితాన్ని నాశనం చేసినారంటే పరమందున దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు చూడడు మాత్రం అనుకోవద్దండి. మీ ఆటలు ఎన్ని ఆటలు ఆడినా మీరు ఎవరికి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఆడిన ఆటలు, పాడిన పాటలు, పరుగులు అన్ని మీరు
మీరు పెడుతున్న ప్రతి అడుగును దేవుడు లెక్కిస్తున్నాడు. మీ అడుగులను దేవుడు లెక్కిస్తున్నాడు కాబట్టి తప్పించుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయవద్దండి. ఓనాను అనుకున్నాడు, నేను ఇట్లా ముందు జాగ్రత్తగా తన అన్న భార్యను నాకు ఇచ్చినారు కదా, మరది ధర్మము జరిగించాలని, కానీ ఆమె గర్భవతి అవ్వకూడదు అని చెప్పి తన యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క రేతస్సును నేల మీద విడుస్తూ ఉన్నాడు, వేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది నాకు ప్రయోజనము కాదు, నా అన్న వంశము వృద్ధి కాకూడదు. సెల్ఫిష్ ఫెలో. ఇది యెహోవా చూస్తున్నాడు, ఇది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా ఎంతమందిని చంపినారు? ఇదే ఓల్డ్ టెస్టమెంట్ జీసస్ ఎట్లా ఉంది? అలా కృపామయుడా, ప్రేమమయుడా, క్షమించేవాడా, ఓహో ఊహో అని ఎన్ని పాటలైనా పాడు. ఓల్డ్ టెస్టమెంట్లో ఇవన్నీ అంతే, ఒకే మాట అంతే. యెహోవా చంపాను. మీరు యెహోవా చంపాను అంటే లిటరలీ మీనింగ్ ఏమిటి? యెహోవా కత్తి తీసుకొని సరక్ పుష్ప 2 షరక్. ఆ పుష్ప 2 సినిమా కాదు ఇది. యెహోవా చంపాను అంటే వాడు ఏదో ఒక రకంగా దేవుడు ఏం చేస్తాడు, మొత్తుతాడు, వాడు చేస్తాడు అంతే. దేవుడు ఆ చండాలమైన పని చేయాల్సిన అవసరం లేదు. బట్ బైబిల్ అట్లే చెప్తారు, దేవుడు పంపించే దూతలు చేస్తారు, కానీ దేవుడు చేసిందే కదా. సో లిటరలీ బైబిల్ ఎట్లా వస్తుంది? యెహోవా ఒక దూతను పంపించి వాడు చంపాను అట్లా రాదు. యెహోవా చంపాను, ద ఇంటెన్షన్ ఈజ్ గాడ్. ఆ ఆలోచన వచ్చేది దేవుడి ఎదురు. సో కాబట్టి ఇప్పుడు 2 కొడుకులు చనిపోయినారు. యూదా ఓ అని ఏడుస్తూ ఉన్నాడు, నా 2 కొడుకులు పోయినారే అని. తర్వాత ఒక జ్యోతిష్ఠుడి దగ్గరికి పోయినాడు. ఎవరు? మామయ్య. నా కొడుకులు 2 పెళ్లి చేయించాను, 2 పెళ్లి అయ్యగానే 2 చనిపోయినారు. ఎవరికైనా భయం ఉంటుందా కదా? జ్యోతిష్ఠుడు ఏమన్నాడంటే, నీ పెద్ద కుమారుడు భార్యలు ఉంటే ఆమె జాతక సరిలే, ఆమె లక్షణంగా వాళ్ళు తల్లిదండ్రులు ఇంటికి తల్లి, కానీ నువ్వు ఈ కార్యం చెప్పకూడదు, నైస్గా చెప్పి మాట్లాడేసి తరమే. నీకు ఇంకొక కొడుకు ఉన్నాడు కదా? అవును, ఇంకొక కొడుకు ఉన్నాడు. వాడు చిన్న పిల్లవాడు, కానీ వాడు పెద్దవాడు అయ్యేటప్పుడు, వాడికి మీస వచ్చేటప్పుడు, గడ్డం వచ్చేటప్పుడు ఆ కొడుకుకి ఇదే మాదిరిగా మరది ధర్మం చేయాల్సిన ఉంటుంది కదా. అవును, చేయవద్దు. 3వ కొడుకు కూడా చచ్చిపోతాడు. జ్యోతిష్ చెప్తాడు, 3వ కొడుకు కూడా చచ్చిపోతాడు. సో కాబట్టి ఒకే పని చేయి, ఆమెను వారి తల్లిదండ్రుల ఇంటికి పంపించు. ఐరన్ లెగ్. తామారు ఎవరు? నిద్రపోతున్నారా? అమ్మ రోజుమేరీ అమ్మ వింటున్నారా? తామారు ఐరన్ లెగ్గు, మంగళవార దోషము, తమిళ్లో అంటాను చౌమా దోషం. ఆ పిల్లకి, ఆ పాపకి చౌమా దోషం ఉంది. అయ్యో, అది ఉండకూడదు. అది ఉంటే భర్త బతకడండి, పెళ్ళి అవ్వగానే భర్త పూడుస్తాడు, మళ్ళా మనకంతా ఏడుపులే. ఏం చేసేది? ఏ మామయ్యకైనా భయం వస్తుంది. ఇప్పుడు యూదా చూస్తున్నాడు, పెద్ద కొడుకు చనిపోయినాడు, ఈమెను పెళ్లి చేసి. తర్వాత చిన్నవాడు, 2వ వాడు ఓనాను కూడా ఏం చేశాడు, చనిపోయాడు. కానీ ఓనా చేసిందంటే వీడికి తెలియదు. ఓనాను ఈ మాదిరిగా తాడి తిగ్గిర పనులన్నీ చేసేదంతా యూదాకి తెలియదు. యూదా ఏమంటున్నాడు, నా కొడుకులు 2 బంగారు, నా కొడుకులు 2 మంచోళ్ళు, వారిలాగా ప్రపంచంలో ఎవరు లేరు. పరిశుద్ధాత్మ తెలుగు మనకు చెప్తా ఉంటాడు. ఒకడు దుష్టుడు, ఇంకొకడు పరమ భయంకరమైన వ్యక్తి, ప్లానింగ్ వ్యక్తి. అందుకే దేవుడు 2 చంపాను బైబిల్లో. 3వ వాడు చిన్నపిల్లోడు. ఇప్పుడు మామయ్య వస్తున్నాడు, జాతకమంతా చూసేసి రహస్యంగా వీరి దగ్గర అడిగేసి ఇప్పుడు కోడపిల్లను వారి తల్లిదండ్రుల ఇంటికి తరిమేయడానికి వస్తున్నాడు. చదువుదాం, ఎట్లా వస్తున్నాడో మనం చూద్దాం. 11వ వచనం. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకుని, నా కుమారుడైన షేల పెద్దవాడు అగు వరకు
నీ తండ్రి ఇంట విధవరాండుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట ఏం చేసింది? ఆడవాళ్ళు పాపం, అమ్మాయిలు పాపం. తెలుసో తెలియకనో పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకున్న ఇంట్లో వారు పడే అవస్థలు చాలా కష్టం. మంచిగా ఉండే ఫ్యామిలీ దొరికితే పరలోకం, లేదు అనుకోండి డబుల్ నరకం. సింగిల్ నరకమే మనం కాదు, డబుల్ నరకం అంటే వీళ్ళు ఎట్లా దాంట్లో ఏరుతారు. తామారు తన పేరుకు తగినట్టుగా తాటి చెట్టు వలె ఎడారి భూమిలో ఆమె నిలబడతాం. ఇప్పుడు మామయ్య అడుగుతున్నాడు, కోడల పిల్ల తామారు నీ తల్లిదండ్రుల ఇంటికి పోమ్మా, నాకు మూడో వాడు ఉన్నాడు, వాడు చిన్న పిల్లోడు, వాడు కొంచెం మీస రానిదే, కొంచెం వయసుకు వచ్చిన వెంటనే వాడికి నీతో కూడా పెళ్లి చేపించి మరది ధర్మము జరిపించాలని నేను ఏర్పాటు చేస్తాను. పాపం ఈ పిల్ల సరే అని చెప్పి వెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులండి సంవత్సరాలు జరుగుతూనే ఉంది. సంవత్సరము జరుగుతూ ఉన్నాయి. 1 సంవత్సరం, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా సంవత్సరాలు పోయే కొద్దికి యూదా కుమారుడు పెళ్లి వయసులోనికి వచ్చేసాడు. యూదా కుమారుడు ఏం చేశాడు? కరెక్ట్గా వచ్చేసాడు. ఇప్పుడు తన కోడపిల్లకు యూదా ఏమి ఇచ్చినాడు? వాక్ ఇచ్చినాడు కదా, నా కొడుకుకి మీస వచ్చిన తర్వాత నీతో కూడా పెళ్లి చేపించి నీకు వంశాభివృద్ధిని ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చి కదా పంపించాడు. ఆ విషయాన్ని వాడు ఏం చేశాడు? దాచిపెట్టేశాడు. 12వ వచనం చదువుదాం. చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయింది. ఇప్పుడు యూదా భార్య చనిపోయింది. ఇప్పుడు యూదా ఏమైపోయినాడంటే యూదా భార్య లేని భర్తగా అయిపోయాడు. విడో అయ్యారు, ఇంగ్లీష్లో విడో అయ్యారు అని అంటాం. సో వారు ఏం చేశారని యూదా ఏమయ్యాడు? భార్య చనిపోయాను, వాడు విధవ అయిపోయినాడు. తర్వాత యూదా దుఃఖ నివారణము పొందాడు. సో దేవుని బిడ్డలారా, తామారు ఎక్కడ ఉంది? తామారు తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంది. ఆమె వేచి చూస్తా ఉంది, సంవత్సరం లెక్కిస్తానే ఉంది. మామయ్య ఈరోజు వస్తాడా, రేపు సంవత్సరం వస్తాడా, తర్వాత దీపావళికి వస్తాడా, సంక్రాంతికి వస్తాడా, క్రిస్మస్కి వస్తాడా అని లెక్కేసుకుని ఆమె చూస్తానే ఉంది. యూదా దగ్గర నుంచి ఏమాత్రం వర్తమానం రావట్లేదు. అయ్యయ్యో మామయ్య మర్చిపోసేసినాడేమో అని. అంత లోపల మామయ్య అంటే అత్తయ్య కూడా చనిపోయిందన్న వివరము ఈమెకు తెలిసిపోయింది. ఇప్పుడు మామయ్య సింగిల్ పర్సన్ అయిపోయినాడు. ఇది ఇలా ఉంటే ఒకానొక సందర్భములలో తామారుకు తెలిసిపోయింది తన చిన్న కుమారుడు పెద్దవాడు అయినాడని. హల్లెలూయా. 14వ వచనం చదువుదాం. అప్పుడు షేలా పెద్దవాడై అప్పటికి తాను అతనికి ఇయ్యబడకుండా చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి, అండర్లైన్ చేసుకోండి, వైదవ్య వస్త్రమున என்ன தெரியுமா? விதவைங்க போடுற ஒரு ட்ரெஸ் இருக்கு. இப்பெல்லாம் பார்த்தீங்கன்னா நீங்க பார்க்கலாம், நார்த் இந்தியாலெல்லாம் வந்து விதவைங்க இருக்கிறவங்க வெள்ளை சாரி கட்டிக்கிறாங்க. எப்பயும் தலை மேல அந்த முசுகு இருக்கும். நார்த் இந்தியாவில், நம்ம ஊரில் அதெல்லாம் கிடையாது. பொட்டு வச்சுக்கிறது, அதை வச்சுக்கிறது, இதை வச்சுக்கிறது, அதெல்லாம் பண்ணிட்டு இருப்பாங்க. பட் நார்த் இந்தியாவில் என்னன்னாக்கா அந்த மாதிரி இருக்கக்கூடாது. இப்போ அந்த மனசாட்சி காலத்தில் கூட அதுக்கு ஒரு செப்பரேட் ட்ரெஸ் இருக்கு. பார்க்குறவங்க ஐயோ విధవ పురుషன் இல்லை, அதுக்கு ஒரு డ్రెస్ இருக்கு. ఇప్పుడు తామారు ఏం చేసిందంటే తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతులకు పోవు రహదారిలో ఒక హైవే రోడ్డులో ఓరంగా కూర్చున్నది. ఆ కాలంలో ఎట్లంటే వేశ్యతనం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే హైవే రోడ్డు పక్కన బాగా మేకప్ చేసుకొని ఒక ముసుగులాగా వేసుకొని కూర్చుంటారు.
ఇప్పుడు అక్కడ వచ్చే ఈ పురుషులు ధనవంతులు వ్యాపారస్తులు వీళ్ళందరూ పోయేటప్పుడు అక్కడ కూర్చున్న ఆ వేష్యలను చూసి వస్తావా అని అంటారు. ఆ స్త్రీలు ఏం చేస్తారు, పోదాం అంటారు. పోదామని చెప్తే వాళ్ళు వీళ్ళ దగ్గర అడుగుతారు, నాకు ఎంత ఇస్తావు, నీ రేట్ ఏమిటి, ఇవన్నీ ఇస్తా. అడిగే ఒక కార్యం ఉంటుంది. ఇది ఏం చేస్తున్నాడంటే, యూద తన భార్య చనిపోయిన తర్వాత ఆ యొక్క మార్గములలో యూద వస్తాడని తెలుసుకొని తామారు ఏం చేసిందంటే తన యొక్క విడో డ్రెస్ అదంతా మార్చుకొని ఒక వేశ్యలాగా వేషం వేసుకొని తన శరీరం అంతా కప్పుకొని ముసుగు వేసుకొని ఏం చేసింది, ముసుగు వేసుకొని ఈ మాదిరిగా రహదారిలో ఏం చేస్తుంది, కూర్చుంది. చూడండి, ఇట్లా ఇప్పుడుండే కాలేజ్ అమ్మాయిలంతా తల్లిదండ్రులకు తెలియకుండా, ప్రొఫెసర్ టీచర్స్ వీళ్ళకంతా తెలియకుండా, అన్నకు చెల్లెలకు అక్కలకు చిన్నాయనకు ఎవరికి తెలియకుండా వేరే ఒక ప్రేమికుల యొక్క బైకులలో చట్టాపట్టాలు వేసుకొని అట్లా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తండ్రి ముందరనే పోతా ఉంటారు. కానీ ఏముంటుంది, ఇది పక్కనే తండ్రి ఉంటాడు, తండ్రి దగ్గరనే ప్రేమికుడిని ఇట్లా కౌగిలించుకుని పోతాడు. మళ్ళా ప్రేమికుని చెవుల్లో వీడికి అంటుంది, ఆడ ఉంటాడు ఒక పెదవ, వాడే నన్ను కన్నవాడు. అప్పుడు వాడంటాడు, అయ్యో నా మామయ్య, అట్లా అనవద్దు, దరిద్రుడు, పరదేశి, నంబర్ 1 420 ఇట్లా చెప్పే అమ్మాయిలు ఉన్నారండి ఈ కాలంలో. తల్లిదండ్రులకు బరువు ఏడబోతుందంటే కన్న పిల్లకాయలే, వీళ్ళే తల్లిదండ్రులు బరువును తీసేవాళ్ళు. నేను చెప్పేది 100% కరెక్ట్. కొంతమంది పిల్లలు మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పేరెంట్స్ను గౌరవిస్తారు, వారు కష్టపడి చదివిస్తారనే ఒక మమకారం, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఉండే అమ్మాయిలకు అస్సలే లేదు. కావాలంటే వారి ముందరనే అన్ని కౌగిలించుకోవడము, ముద్దు పెట్టుకోవడము కావాలనే చేస్తాడు. అప్పుడు కూడా నా తండ్రి దరిద్రుడికి తెలియదు నాకు పెళ్లి చేయాలని, ఏం చేసేది, ఈడ ఒక ముద్దు పెట్టాడు, ఆడ ఒక ముద్దు పెట్టాడు. తండ్రి ఏమో చూస్తూ ఉంటాడు, ఎవరు అమ్మాయి పాప చదవడానికి పోతే ఇట్లా చేస్తాం ఆలోచన. చాలా మంది అమ్మాయిలు అట్లా చేసేవాళ్ళు. మీరు అట్లా చేసి ఉంటే మారు మనసు పొందండి అని అంటున్నారు. ఒకవేళ మీరు అట్లా చేసినారంటే మారు మనసు పొందండి. ఈ వాక్యం విన్న తర్వాత మీ జీవిత ప్రవర్తనను మార్చుకోండి. మీరు దేవుని ముందుగా నేను చెప్తా ఉన్నా, అట్లాంటి ప్రవర్తన చేసే అమ్మాయిలు మారు మనసు పొందండి, దయచేసి అమ్మాయి చేయవద్దు. ఇక్కడ చూడండి, కోడపిల్లలు తన యొక్క మామయ్యకు తెలియకుండా ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోగు మార్గములలో నుండు ఏనాయము ద్వారము కూర్చుందట. వచ్చినప్పుడు యూదా తన కోడలను చూశాడు, కానీ కోడపిల్ల వేషం మారిపోయింది. వీడు అనుకోలేదు నా కోడలని. ఆమె తన ముఖమును కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదనని రమ్మని. చూసా, వస్తావా ఆమె అంటుంది, ఎంత ఇస్తావు, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తావు. కోడలు తామారుతోనే, అది తామారుడు తెలిస్తే వాడు అలా ఉండడు. తామారు కాదు, ఇది ఎవరో. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయ్యాయి కోడపిల్లల ముఖాన్ని చూసి. ఆమె కూడా ఇప్పుడు ఆకారం మారిపోయింది. ఆమె ముసుగు వేసుకునేది కాబట్టి, శరీరంలో కప్పుకునేది కాబట్టి మామయ్యకి తెలియట్లే కోడలని. చూడండి, ఇట్లా కూడా జరుగుతుంది పరిస్థితి. ఇది చాలా దారుణంగా ఉంది. ఏమైంది చూడండి, అందుకు ఆమె నాతో కూడా వస్తావా రమ్మని చెప్పాను. అందుకు ఆమె ఏం చెప్తుంది, నీవు నాతో వచ్చినలా నాకేమి ఇచ్చేదు అని అడిగాను. వేషలు అట్లే కదా చేస్తారు. తామరి వేష కాదు, నటిస్తూ ఉంది. తన మామయ్య తనకు చేసినటువంటి అన్యాయమును తెలపడానికి ఆమె ఆ వేషాలలో ఉంది. కావాలని ఇది చేయట్లే. మామయ్య తన కుమారుడిని నాకు ఇస్తాడని చెప్పి ఎంతో ఆశ పెట్టుకొని ఉండింది. ఎవరు? దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి.
తామారు అంత దృఢంగా, బలంగా, స్థిరంగా ఈ విషయంలో ఉండాల్సిన అవసరమే లేదు. తల్లిదండ్రుల ఇంటికి పోతే ఎవరో ఒక పురుషుడితో పెళ్లి చేసుకుని జీవితం గడపవచ్చు. ఒక అన్య స్త్రీకి ఉన్నంత విశ్వాసం యూదాకు లేకపోవడం, యూదా కుమారులు లేకపోవడం మనకు ఆశ్చర్యమును కలిగిస్తూ ఉంది. మెస్సయ్య లైన్ అది, లోక రక్షకుడు వచ్చే వంశము. ఆ వంశావళిలో తామారు దేవుని ప్రేరేపణతో, భారముతో ఎలాగైనా యూదా యొక్క వంశము అలా ఆగిపోకుండా ఆ వంశ వృద్ధి చెందడం కోసం నేను దానికోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ విధంగా మారు వేషములలో ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. వీడు ఏమంటున్నాడు? నీకేం కావాలి అని అడుగుతున్నాడు. ఆమె కరెక్ట్గా అడిగింది, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయును నాకు ఇవ్వు అని. అతడు వాటిని ఆమెకు ఇచ్చేశాడు. ఏమేమి ఇచ్చినాడు? ముద్రయు దాని దారమును. చూశారండి? నీ చేతి కర్రను, చేతిలో కర్ర ఉంటే అది చాలా ముఖ్యం. ఆ కర్ర ఆమెకు పోయింది, తర్వాత ముద్ర పోయింది, దాని దారము పోయింది. మొత్తం యూదా భార్య చనిపోయిన తర్వాత సుఖము కోసం ఏం చేస్తున్నాడు? వీటన్నిటిని ఇచ్చేశాడు. వేరే ఎవరో స్త్రీ అని చెప్పి పోతే పోనీలే మనం సుఖం అనుభవించుదామని చెప్పి వాటిని ఇచ్చేసి వీడు ఏం చేశాడు? ఆమెతో పోయను మీన్స్ ఏమిటి? తప్పు చేశాడు. కోడలేదు, తన కుమారుడు ఇద్దరిని పెళ్లి చేసుకున్న కోడలు. ఇది తెలియక పోయెను. దాని వలన ఆమె అతని వలన, తన మామయ్య వలన గర్భవతి ఆయను. గర్భవతి అయింది. వీడు పోయినాడు, మన ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఆమె చేతిలో ఏముంది? యూదా ఇచ్చిన ముద్రయు దారమును చేతి కర్రను ఆమెకు. ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి మరలా మామూలుగా ఆ విడో డ్రెస్ ఏం చేసుకునింది? అది వేసుకొనెను. హల్లెలూయా. 3 నెలలు అయిపోయింది, ఆమె గర్భవతి. మరి ఆ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిపోయి 3 నెలలు అయింది కదా. సేమ్ అదే మరిగా 3 months. బైబిల్లో మనం చదివితే తామారు 24వ వచనం, రమారమి 3 నెలలైన తర్వాత, 3 నెలలు అంటే కడుపు వచ్చేసి ఉంటుందా? ఇప్పుడు తల్లిదండ్రులు అడుగుతున్నాడు, ఏమే ఏదో పోయినాము రోడ్డు మీదకి, మేము ఏదో అనుకున్నా ఉంటే కడుపుతో వచ్చేసినామే, ఏమైంది అని చెప్పి వాళ్ళు తిట్టడం. అక్కడ ఊర్లో ఉన్న వారందరికీ అది తెలిసిపోయింది. తామారు పలానా తప్పుడు కార్యాలు చేసి కడుపుతో ఉంది అన్న విషయం. ఈ విషయం అట్లే గాలిలో పోయి పక్షి కాకి అది ఇది అని తీసుకుని పోయి ఎవరి చెవులో పోయి పెట్టింది అది. ఈ పనులు చేసిన వాడిని చెవుల్లో వచ్చి పడింది. ఇది పడగా యూదా ఉప్పొంగిపోయాడు. ఏం పొంగిపోయాడు? ఉప్పొంగిపోయాడు. 24వ వచనంలో రమారమి 3 నెలల తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయ్యిందని యూదాకు తెలపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. ఆమెను ఏం చేయాలట? కాల్చివేయాలని. దోషగాడు చూడండి, తన కోడలు ఈ మరి చేస్తుందా? ఒరే, నీ కొడుకును ఇస్తావని చెప్పి ఆమెను మోసం చేసిన వాడు కదా నువ్వు, మాట తప్పినవాడు కదా నువ్వు అది చెప్తున్నావు ఈ మాట. నీ కోడల పిల్లల్ని కాల్చివేస్తానని, నిన్ను కాల్చివేయాలరా? దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. యూదా ఆవేశంతో ఆమెను బయటకు తీసుకొని రండి, ఇంకా ఆమెకేమి విలువ, ఆమెను నేను కాల్చి వేస్తాను. పోయండ్రా కెరసిన్, పెట్రోల్ పోయండ్రా, అగ్గిపెట్టి తీసుకుంటారా, నా చేతులతోనే నా కోడపిల్లలను నేను ఏం చేస్తాను? కాల్చి చంపుతాను.
ఉండు 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 ఉండు, అంత ఆవేశం నీకెందుకు? నువ్వు కాస్త వెయిట్ చేయి, నువ్వు తొందరపడకూడదు. ఇంకా సీన్ ఇంకా కంప్లీట్ కాలే, ఇప్పుడు విచారణ చెయ్యాలి. ఇప్పుడు తామారు వచ్చింది, దేవునికి స్తోత్రం. 25వ వచనం, ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామయ్య యొద్దకు ఆ వస్తువులను పంపించింది. ఇది పోయి వాడికి ఇది చూపించండి, నా మామయ్యకు చూపించండి. ఏదో ఆవు ఆవు అరుస్తా ఉన్నాడే, వాడికి పోయి ఇది చూపించండి, ఇది ఎవరిది పోయి చూపించండి. వాళ్ళు వచ్చి చూపించినారు. మీ కోడల పిల్లలు ఏదో వస్తువులు ఇచ్చింది, ఇది మీదని కొంచెం చెప్పండి అని చెప్పి ఏదో చూపించండి అని అన్నాడు. చదువు, ఏమని చూపించారు? తామర ఏం చెప్పింది? ఇది ఎవరిదో, నా మామయ్య నా ఆవేశములు అరుస్తున్నాడే, కాల్చేస్తాను, తలకాయ తీసేస్తాను, చంపేస్తానని అరుస్తున్నాడే, వాడి దగ్గర ఇది చూపించి ఇది ఎవరిదో కనుక్కొని వాడిని నా ముందర తీసుకున్నాడు. అది చూపించేటప్పుడు యూదా దానిని చూశాడు. 25వ వచనంలో, ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను ఏమైనాను? గర్భవతి రైతుని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరిదో దయచేసి గుర్తు పెట్టమని యూదా వాటిని గుర్తు పెట్టాడు. వాడు గుర్తు పట్టేటప్పుడే నాలుకను వారికి కొనుక్కోవాలి. కొన్నిసార్లు మనం ఏదైనా తినేటప్పుడు మనమే కొనుక్కుంటాం, అది భయంకర నొప్పి ఉంటుంది. అట్లనే వారికి పడింది. కాల్ చేస్తాను, చంపేస్తాను అన్నవానికి అవన్నీ చూసేటప్పుడు ఆ ముద్రను, ఆ దారమును, ఆ కర్రను చూసినప్పుడు వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు. ఇదేనండి తన తప్పును వాడు ఏం చేస్తున్నాడు? అయ్యో కూర్చున్నాడు నేల మీద. అంటే వాడికి ఫ్లాష్ బ్యాక్ పోతుంది. ఆ రోడ్డు కాడ వీడు చేసినాడే, అక్కడ వేషం వేసుకొని ఒక వేషలాగా కూర్చునిందే, అది వేరే ఎవరు కాదు, నా సొంత కోడలు. ఏమైంది? నా కోడల పిల్ల ఇప్పుడు ఏమైంది? గర్భవతి అయింది. దానికి కారణం ఎవరు? దుర్మార్గుడు అనే నేను, ఆమె మామయ్య అయిన నేను చేసిన తప్పు ఏమిటి? నా కోడపిల్లకు నేను మాట ఇచ్చాను, నా కొడుకుని నీకు ఇస్తాను అని, కానీ అది నేను ఇయ్యలేదు. చూడండి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు, అంటే నా తామారు అనే నా కోడలికి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని. వావ్! ఇప్పుడు మామయ్య చెప్తున్నాడు ఆ మాట గమనించండి. తామారు ఎవరు? నీతిమంతు. ఎవరికంటే? యూదా కంటే, నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను ఏం చేయడా? ఇంకా జరగకూడదు. అంతే. దేవునికి స్తోత్రం. మెస్సయానికి లైనప్ మీరు చూడండి. మత్తయి సువార్తలో మొట్టమొదట పేరు ఏ పేరు చెప్పండి? కానీ తామారుని గురించి బైబిల్ ఇదే చెప్తారు. ఏం చెప్తా ఉంది చూస్తున్నాం. తామారుని గురించి ఇదే బైబిల్ చెప్తుంది. షీ ఈస్ మోర్ రైచియస్. చదవండి 26వ వచనం. గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు. ఇది నేను చేసిన పాపము, నేను చేసినటువంటి అన్యాయము, దీని వలన ఇది నాకు సరిపోతుంది. కానీ నా కోడల పిల్ల నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎన్నడూ ఆమెను she is more righteous than I, since I did not give her to my son Shelah. చూడండి, ఇప్పుడు పాస్టర్ దీంట్లో ఏముంది? ఏదో జరిగిపోయింది పాస్టర్, అంతే కదా? నన్ను తామారు చేసిన త్యాగం. ఇక్కడ మీరు గమనించవలసినది, లోక రక్షకుడైన యేసు వస్తాడని తామారు తెలియదు.
తామారికి యేసయ్య వస్తాడు, యేసయ్య ప్రపంచాన్ని రక్షించబోతున్నాడు, పరలోకానికి తీసుకొని పోతున్నాడు, సిలువలో మరణిస్తాడు, రక్తం చెందిస్తాడు, మనుషులందరి పాపం కోసం పరిహారం చేస్తాడు. ఇదంతా స్త్రీకి తెలియదు. ఆమెకు తెలిసిందల్లా ఏమిటంటే నా మామయ్యకు ఏం చేయాలంటే నేను వంశవృద్ధిని కలగజేయాలి, అది ఆయన కొడుకుల ద్వారా కలగజేయాలి. దానికోసం నేను ఎంతైనా వెయిట్ చేస్తా, నేను ఎంతైనా నేను ఓపిక కలిగి ఉంటా, నేను ఎంత కష్టమైనా భరిస్తా, నేను ఎంత ఒంటరితనమైనా భరిస్తా. అదేనండి ఆడది, స్త్రీ అంటే అది. భరించడం, సహించడం, త్యాగం చేయడం. ఎందుకంటే ఆమె మొదటి కుమారుడు దుర్మార్గుగా ఉండి చచ్చిపోయిన వెంటనే ఆమె ఏం చేసి ఉండాలి? నీ కుటుంబానికి ఒక గుడ్ బై, నీకు ఒక గుడ్ బై, మంచి కొడుకులు కన్నావయ్యా, ఈ కుటుంబంలో పోయి నేను వచ్చాను చూడు, దానికి ఒక గుడ్ బై, వస్తాను అని చెప్పి అప్పుడే మూట తీసుకుని పోయి ఉండాలి. ఇప్పుడు ఉండే అమ్మాయిలు అంటే ఒక్క నిమిషం కూడా ఉండేది. కానీ ఇది చూడండి, తామారు ఇంత త్యాగం, ఇంత సహింప, ఇంత త్యాగం. ఆలోచన చేయండి. షీ ఈస్ మోర్ రైచియస్. తన మామయ్య మోసం చేశాడని తెలిసి కూడా బుద్ధి వచ్చినట్లుగా ఆమె ఎంత దిగజారింది చూడండి. ఒక వేశ్య అనే వేషాలు వేసుకుని, ఇదంతా పైన ఉన్న దేవుడు చూస్తున్నాడు కదా. గట్టిగా వెళ్ళదు చెప్పండి. మా చిన్న విశ్వాసం కూడా దేవుడు ఫైండ్ అవుట్ చేస్తాడు. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుచూ ఉన్నాడు లేదా వెతుకుతూ ఉన్నాడు. నీలో ఎఫర్ట్ను దేవుడు చూస్తాడు, మర్చిపోతాడు. మీరు దేవునిని ఇంప్రెస్ చేయాలంటే మీరు దేవుని కార్యంలో ముందుంటారు. మీరు అది చేయకుండా మీరు ఏదో గొప్ప వాళ్ళుగా అనుకొని నేను దానికి వస్తాను దీనికి వస్తానంటే మీ జీవితంలో ఆశీర్వాదం రాదు. యు ఆర్ ఎ సెల్ఫిష్. నీవు నీ కార్యం జరిపించుకోవడానికి నువ్వు ముసుగు వేసుకుంటున్నావు. నేర్చుకోండి తామారులో ఉన్న విశ్వాసం, భక్తి. సర్లే పాస్టర్, హైవే రోడ్డుకు పోయాడా పాస్టర్? అట్లా కాదు నేను చెప్పేది. హైవే రోడ్డుకు పోమని చెప్పాలి. ఆమె పోయింది ఎందుకంటే తన మామయ్యకు బుద్ధి రావాలని. ఆమె ఏం చేసింది? ఆ విధవరాళ్ళు వేషాలను మార్చుకొని పోయి కూర్చొని అంత త్యాగం చేయవలసిన అవసరం ఆమెకి ఏముంది అని అడుగుతూ ఉన్నాను. లక్షణంగా వేరే ఒకరికి భార్యగా పోయి ఉంటే సరిపోయి ఉంటుంది. అది చూసిన దేవుడు ఆమె పేరును తన యొక్క వంశావళిలో మొట్టమొదటిగా దేవుడు రాస్తూ ఉన్నాడు. యూదా తామారునందు పెరోసును కనెను. కరములు తట్టి దేవునికి స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా. ఈ తామారు యొక్క విశ్వాసం చూడండి. తామారు యొక్క విశ్వాసం మామూలు కాదు. తామారు యొక్క విశ్వాసం అది చిన్న విషయం కాదు. దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నారు, ఈ 5 ఆ ఫోటోలో 5 చూస్తున్నారు. అది మామూలుగా ఒక ఫోటోని అనుకోండి, నిజమైన క్యారెక్టర్ కాదు. కానీ ఆ ఫోటోను చూసి ఎవరెవరు ఏ క్యారెక్టర్ మీరు చెప్పగలరా? ఇది ఎవరు చెప్పండి? సరే, రాణి వేషంలో ఉంది అని ఎస్తేర్కి యేసుక్రీస్తు వంశావళికి సంబంధమే లేదు. తిరుపతిలో కూడా ఒక పాప ఇట్లా చెప్పింది, ఎస్తర్ ఎందుకమ్మా వస్తుంది దీంట్లో? యేసుక్రీస్తు లైనప్లో ఎస్తర్ రానే రాదు. అట్లయితే అది ఎవరు? అది తెలియట్లా. పోనీ ఇది ఎవరు చెప్పండి? తెలియట్లా. ఇది ఎవరు చెప్పండి? తెలియట్లా. ఇది ఎవరు చెప్పండి? తెలియట్లా. ఇదైనా చెప్పండి, ఎవరది ఆమె? రేపు నేను కూడా ముసుగు చేసుకొని నా పెట్టి కాడ కూర్చోబోతున్నాను. చెయ్యి ఇట్లా వచ్చు కానీ అన్న 10 రూపాయలు ఇద్దరు వేయండి అన్న, నా పెట్టి కింద కూర్చుంటారు. మీరు మాస్టర్ అయినా గుర్తిస్తారా? చెప్పండి. ఒక ముఖాన్ని కూడా మీకు తెల్ల. నేను చెప్తాను చూడండి. ఇది ఎవరంటే మరియా. ఎవరిది? మరియా. ఇది ఎవరు? తామారు. ఇది ఎవరు? రాహాబు. ఇది ఎవరు? రూతు. ఇప్పుడు చెప్పండి, చేస్తారా? రాణి. దావీదుని పెళ్లి చేసుకుంటారు రాణి. సో ఈ 5 స్త్రీలు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిలో ఏం చేయబడ్డారు?
వారు వచ్చినారు. వేరే ఎవరికి ఆడ చోట్లేవు. వేరే ఎవరి పేరు దేవుడు రాయడానికి అనుకోలేదు. ఎందుకంటే వీరిలో కనిపించిన విశ్వాసం అంత గొప్పది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి తామారు యొక్క విశ్వాసం దేవుడు ఏం చేశాడు. అందుకే తామారు పేరును ఫస్ట్ రాస్తున్నాను. ఆ లైన్లో ఆ పేరే వస్తుంది ఫస్ట్. కానీ తామారు పేరు విశేషంగా ఎందుకంటే లోక రక్షకుడు రావాలి. నేను వాక్యం ముగిస్తా ఉన్నాను. ఆఖరిగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, అదే కీవర్డ్. ఆదికాండం 3:15. ఎందుకు తామారు అంత ఇంపార్టెంట్ అంటే ఆదికాండం 3:15వ వచనంలో ఉంది, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును అని చెప్పెను. உன்வித்துக்கும் அவள் வித்துக்கும் பகையை உண்டாக்குவேன் என்று தமிழ் பைபிள்ல போட்டிருக்கு. ஸ்திரீ வித்திற்கும் உன் வித்திற்கும் நான் பகையை உண்டாக்குவேன். హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నీకును స్త్రీకిని, స్త్రీ అని ఉందా పదం అక్కడ స్త్రీ అని ఉందా? అట్లయితే లోక రక్షకుడు స్త్రీ యందు ఉండాలి. ఆ స్త్రీ ఈ 5గురిలో ఎవరు? ఈ 5గురు ఉన్నారు కదా, దీంట్లో యేసుక్రీస్తు ఏ స్త్రీలో ఉండాలి? మరియా కింద ఉంది కదా, ఈమె గర్భములలో యేసు రావాలి. ఈమె గర్భములలో యేసు రావాలంటే ఈ స్త్రీలందరి విశ్వాసం చాలా ముఖ్యం. వాళ్ళ అందరి యొక్క విశ్వాస త్యాగం చాలా ముఖ్యం, సహనము చాలా ముఖ్యం, వాళ్ళందరిలో ఉన్న స్థిరత్వం అది చాలా ముఖ్యం. లోక రక్షణ కోసం ఆ స్త్రీలందరూ ఎందరో త్యాగం చేశారు, తమ జీవితమును బలిగా అర్పించారు. కాబట్టి లోక రక్షకుడు వారి యొక్క జీనియాలజీలో యేసుక్రీస్తు వచ్చాడు. అందులో ఆఖరి స్త్రీ ఎవరంటే కన్యక మరియా. గట్టిగా చెప్పండి. అందుకే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. ఆయన నిన్ను తల మీద కొట్టును. అది అని కాదు, ఫుట్నోట్లో ఆయన. తెలుగు బైబిల్లో ఫుట్నోట్ చూడండి. ఆయన అంటే ఎవరు? క్రీస్తు యేసు. స్త్రీకి పుట్టినవాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు సాతానుని తల మీద కొడతాడు. కల్వారి శిలువలో యేసుక్రీస్తు సాతాను తలను చితకదొక్కాడు. சிலுவையிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்து சாத்தானின் தலையை நசுக்கினார். அவர் அப்படி தன் காலை உயர்த்தி நசுக்கும் பொழுது அவருடைய காலும் என்ன ஆச்சு? గాయపరచబడదు. అదే వాడు చూద్దాం, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. అంటే యేసుకు కూడా కల్వారి శిలువలో ఏం జరిగింది? ఎన్ని గాయాలు? 5 గాయాలు. 5 గాయములు పొందాడు యేసు. తల మీద గాయం, నడుములో గాయం, 2 చేతుల్లో గాయం, కాళ్ళలో గాయం, మొత్తం ఆయన కూడా మామూలు కాదు. సాతానుని తొక్కాలంటే అంత ఈజీ కాదు. క్రీస్తు యేసుకు కూడా వేదన, శ్రమలు, కష్టము, అవమానం అన్నీ జరిగినాయి. దేవుని బిడ్డలారా మర్చిపోవద్దండి. కష్టపడి మనకు దేవుడు ఏం చేశాడు? రక్షణను సిద్ధపరచాడు. సో దానికి ఈ 5గురు స్త్రీలు ఎంత త్యాగం చేశారంటే అంత త్యాగం చేశారు. ఒక కన్యక మేరీ త్యాగం మనం ఆఖరిగా చూద్దాం. ఈ వారమే అన్ని చెప్పడానికి టైం లేదు. ఒక్క స్త్రీని మాత్రమే ఈరోజు చూసాం, తామారు. ప్రపంచమంతా 200కు అధికమైన దేశములలో క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని సహవాసములలో క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయిపోయినాయి. సో క్రిస్మస్ జ్వరము ప్రపంచమంతా వ్యాపించింది. మనం కూడా 23వ తేదీ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇక్కడ చేయబోతున్నాం. దానికి కారణమని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఉన్న ఈ 5గురు స్త్రీలు, అందులో మొదటిది తామారు. హల్లెలూయా. సో కాబట్టి తామారు ఏం చేసింది? తన మామయ్య ద్వారా గర్భవతి అయ్యి ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడు ఎవరు? ఫెరోస్. ఇంకా ఆ ఫెరోస్ లైన్లోనే మిగతా వాళ్ళందరూ వస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సో యూదా గోత్రపు లైన్లో అందరూ వస్తున్నారు. రాజులు వస్తున్నారు, గొప్ప ధనవంతులు వస్తున్నారు, సాధారణమైన మనుషులు వస్తున్నారు.
అందరూ పురుషుల పేరే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, కానీ 5 ఆడవాళ్ళ పేర్లు మాత్రం బైబిల్లో ఉన్నాయి. కారణం ఏమిటంటే నీకును స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకు ఏం చేస్తాను. అందుకే పౌలు ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీ, పాత నిబంధన గ్రంథములలో దైవశాస్త్రములలో నిపుణుడు పౌలు చెప్తున్నాడు. గలతీ 4:4 చదవండి, ప్రార్థన చేద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేసినో పంపెను. ఆయన ఎవరెందు పుట్టి, కన్యక అయిన మరియా యందు పుట్టి అని పౌలు చెప్పలే, స్త్రీ యందు పుట్టి అని చెప్తున్నాడు. ఆ స్త్రీ అన్న పేరు, ఆ పదము ఆదికాండం 3:15 మనకు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. యేసు కాలం పరిపూర్ణమైనప్పుడు ఎవరి యందు పుట్టెనో, స్త్రీ యందు పుట్టెనో. ఆ స్త్రీ ఎవరని మనకు తెలుసు. ఆ స్త్రీ ఎవరు? కన్యక మరియా. కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ఒక కన్యక గర్భములలో ఆయన ఏం చేశాడు? వచ్చాడు. ఆమె గర్భవతిగా ఉండింది. లోక రక్షకుడైన మెస్సయా పుట్టాడు. మరియా గర్భములలో ఆమె యేసుక్రీస్తు రావడానికి వీళ్ళందరూ ఏం చేశారు? విశ్వాసపరంగా ప్రయాసపడ్డారు. అమ్మా, మనకు విశ్వాసం ఉంది అంటే మనకు క్రియ కూడా ఉండాలి. క్రియలేని విశ్వాసం మృతము, క్రియలేని విశ్వాసం మృతము. నీలో నాలో ఆ విశ్వాసం అన్నది ఏం కావాలి? ఉండాలి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచిన రండి. థ్యాంక్ యూ జీసస్.